ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండుగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే, ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం. ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మిగిలిన ఏమి పెద్దగా అనుకూలంగా లేవు. వార ప్రారంభంలో సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం కాస్త అనుకూలంగానే ఉంది. మీరు సామాన్యమైన పనులు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. విశేషమైన పనులకైతే కష్టం. ఈ ధనురాశి వారికి గురుబలం లేదు. గురుడు అష్టమంలో ఉన్నాడు. శని బలమా? అర్ధాష్టమ శని, శని బలం లేదు. రాహు బలమా? లేదు. రాహు తృతీయంలో ఉన్నాడు. పెద్దగా యోగించే అవకాశాలు తక్కువ. ఏదైనప్పటికీ కూడా మిగిలినటువంటి గ్రహాల్లో చూస్తే కొంతవరకు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ప్రణాళికలు ఉండవు. ఆ సమయానికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, మన పని పూర్తవుతుంది తప్ప ఉండదు. చికాగ్గా, అసంతృప్తిగా, ప్రతి పని కూడా చాలా నెట్టుకొస్తున్నట్లుగా, శ్రమగా, ఎవరు అనకపోయినా అన్నట్లుగా, ఏదో ప్రాబ్లమ్స్ లేకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఫీలింగు, ఇటువంటి చికాకులన్నీ ఉంటాయి. అంటే సంతృప్తికరమైన జీవనం ఉండడం కష్టంగా ఉంటుంది. పనులు అవ్వలేదా అంటే అవుతాయి, ఏదో అవుతాయి అంతే, సంతృప్తికరంగా అవ్వవు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుర్రాశి వారికి ఉంటుంది. అటువంటిప్పుడు నిదానంగా ఉండాలి మనం.
కంగారు పడిపోకూడదు. అయ్యో గ్రహాలు బాగోలేదంటే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు. మనం ఎందుకు చేయలేము, ఇలా అయితే పని అవ్వలేదు, అలా అయితే పని అవుతుందేమో అనే విధంగా మనం ప్రయత్నాలని మార్చుకోవాలి. మన యొక్క గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడు మన దశ దిశ అంటారే, మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు చాలా కష్టపడాలి. రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది, వృత్తుల వారికి కూడా యావరేజ్గా ఉంది. వ్యాపార పరమైనటువంటి నూతన వ్యాపారాదులు చేయకూడదు. సంఖ్యల్లో 3, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ ప్రతిరోజు చెయ్యండి. శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చెయ్యండి. అవకాశం ఉన్నప్పుడు గురువారం నాడు స్వీట్ పదార్థాలని పంచిపెట్టండి. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక బెల్లం మొక్క రావి చెట్టు దగ్గర వదిలిపెడితే చీమలు ఆహారంగా తింటాయి. మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారనేమో శని భగవాను పూజించడం. ఓం శం శనై చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చీవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం, అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్ని కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం.